అరే చూస్తున్నారా వీడియోస్ ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో రా మైలపూలు తీస్తాండి ఇక్కడ మావి. ఇక ఇద్దరం కలిసి వచ్చి అయితే లోపల కూర్చున్నాం. పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, అక్షంతలు పెట్టేదే పెడుతున్నారు మా వాళ్ళు. పెట్టించుకోకపోతేనేమో తిడతారు. అరే బొట్టు కొంచెం చిన్నగా పెట్టండులా అని అంటే పెళ్ళైన ఆడవాళ్ళు అట్లా అంటారా? బుద్ధున్నదా? ఇద్దరు పిల్లల తల్లివి అట్లా అనద్దని తెలియదా అని తిడతారు. వీళ్ళతో గెలిచేది ఎట్లా అని నోరు మూసుకొని కూర్చొని ఉన్నా. నన్ను చూసి నవ్వాపుకుంటున్నారు కదరా మీరు. నవ్వండి. సరే ఇక ప్రాసెస్లోకి అయితే వద్దాము. ఇక ఇక్కడైతే ఫస్ట్ నేను లేచి పిల్లకి పసుపు పెట్టేసి కుంకుమ పెట్టేసి డిప్రెషన్లో ఉన్నట్టున్నదిరా. వాయిస్ కూడా అటు ఇటు అవుతుంది, కొంచెం ఏమనుకోకండి. కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు అయితే వేసేసినాను అనమాట. సో ఇప్పుడు పిల్ల కూడా లేచి నాకైతే పెడుతుంది. పిల్ల నేను వదిన మర్దలు అవుతాం. ఎన్నిసార్లు చెప్తావు ఊక చిరాకు అని అంటారా? అరే కొంచెం కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు కదా, అందుకే మళ్ళీ వాళ్ళు అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఎందుకని అన్ని వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడైతే పిన్ని ఫస్ట్ పెళ్లి కూతురుకి అయితే బొట్టు పెట్టేసి అక్షింతలు అయితే వేసేసింది. ఇక ఇప్పుడు పసుపు రాస్తుంది చూడండి. రాస్తుంది మా పిన్ని. నిజం చెప్పండ్రా, నేనేదో వింత జీవిలాగా కనిపిస్తలేను ఇక్కడ? కనిపిస్తాను, నాకు తెలుసు. మీరు చెప్తలేరు మొహమాటానికి, కానీ ఎవరన్నా కామెంట్ చేయండి రా ఏ జీవిలాగా కనిపిస్తున్నా అనేది. ఒక్కొక్కరుగా వచ్చి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి పసుపు కూడా రాయడం అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. కాళ్ళకు, మొహానికి, చేతులకు పసుపు రాస్తే కొంచెం గ్లామర్ వస్తుంది కదా, అందుకే కావచ్చు పెళ్ళికి ముందు హల్దీ ఆడడం స్టార్ట్ చేసేసారు. ఇక్కడ నాకు అక్షంతలేంగా నాకు వచ్చిన నవ్వు అంత ఇంత కాదు, లోపలైతే కొద్ది ఆపుకోలేదు నేను. ఈ ఫంక్షన్ అయ్యే వరకు ఇది అయిపోయాక స్నానానికి వెళ్ళినాం రా చారి. నేను అక్కడ నవ్విన నవ్వు వామో కళ్ళల్లకైతే నీళ్ళు వచ్చినాయి. ఈమెయితే మా ఇంకో పిన్ని అనమాట. సో ఫైనల్గా ఈ పిన్ని కూడా పసుపు అయితే రాసేసింది. అయిపోయింది అనుకుంటున్నారు కదా, లేదు, ముఖ్యమైన ఘట్టం ఇప్పుడే మొదలైంది. ఏంది అంటారా? చూడండి, ముల్లిగట్ట బట్టి జోపుతారు కావచ్చు అని అనుకున్నా. ముల్లిగట్ట పట్టిండ్రు, జోపిన్రా ఏం చేసిండ్రా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంతకీ ముల్లిగట్ట అంటే ఎందుకు తెలుసు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తా ముల్లిగట్ట అంటే ఏందనేది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.